జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 2వ భాగము 70వ లేఖ. పరమానురాగమయుడవగు బాబా శ్రీయుక్త శ్యామ్ చరణ్ చక్రవర్తి చుంచుడా, అలా చాటుగా దాక్కొని నన్నింతగా ప్రేమిస్తున్నారెందుకు? చెంతకు చేరితే దురుసువాడైన ఈ బిడ్డ మిమ్మల్ని వేధించుకుని తింటాడనే భయంతోనే ఇంతగా నక్కి నక్కి ప్రేమిస్తున్నారా? ఇది కూడా చాలా మధురంగాను ఎంతో హృదయ స్పర్శాకరంగానూ ఉంది. అందుకనే నా ప్రతిజ్ఞను దూరంగా నెట్టేసి నేడు మీ ముందు హాజరవుతున్నాను. దయతలచి నన్ను మీ ఒడిలోనికి తీసుకుంటే కృతార్థుడనవుతాను. మీ జాబులోని ప్రతి అక్షరము మీ సరళ స్వభావాన్ని, హృదయంలోని ఆర్తిని సంపూర్ణంగా సాక్షాత్కరింపచేస్తున్నాయి. మీరు అంతటి సరళ స్వభావులు కాకుంటే ఈ పిచ్చివానిని లోబరుచుకొని ప్రలోభ పెట్టగలిగి ఉండేవారు కాదు. బాబా పిచ్చివానిని కూడా మరిపింపజేయగల, లోబరచుకొనగల సరళ స్వభావం తమకు ఉన్నది. తమ దయవలన నేడు మన నందబాబా, గోష్ఠబాబాల సాంగత్యంలో అపారమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. పామరులను తరింపచేయదలిచిన సాధువుల స్వభావం ఇలాగే ఉంటుంది. తమకు స్వంత పని అంటూ ఏమీ లేకపోయినా పని కట్టుకొని పామరుల ఇండ్లకు వెళ్తారు. ఈ వాక్యాలలో గర్భితమైన నిజం ఈ రోజున నేను అనుభూతి చెందుతున్నాను. ఈ రోజున నాకు విడుదల లభించినదని తోస్తున్నది. మీలో ప్రతి ఒక్కరూ ఆనందమయులే, ఆ నితాయికి పరమ ప్రియపాత్రులు. అంతేకాదు ఎల్లకాలము ఆయనకు స్వజనులే. ఇందుకు సందేహం ఏమీ లేదు. నితాయియే కరుణించకపోతే ఈ ఆనందాన్ని జగత్తులో మరెవ్వరూ ఇవ్వలేరు. అంతేకాదు ఆ ఆనందం ఎక్కడనూ లభించనే లభించదు. మీరు మనసారా ఆనందంగా ఉండటమే మీరు నితాయికి ప్రీతిపాత్రులు అనేందుకు ప్రమాణం. ఈ విషయంలో మరొక ప్రమాణాన్ని వెదకాల్సిన పనే లేదు. బాబా తండ్రి యొక్క సంపద మీద ఈ పేద బిడ్డకు కూడా కొంచెం అధికారం ఉండేటట్లుగా చూడండి. నా ఆశ, నా భరోసా మీరే. గొప్పవారి బిడ్డను అనే గర్వంతోనే స్వంతంగా సంపాదించుకోవాలనే సంకల్పాన్ని ఒక్కుమ్మడిగా విడిచిపెట్టేశాను. ఇక ఎల్లప్పుడూ నిశ్చింతగా అటూ ఇటూ తిరిగి రావాలని ఉంది. ఎవరికీ భయపడను. బాబా నేను చివరి వరకు రక్షించబడేటట్లు చూడండి. మీ చెంత నా ప్రార్థన ఇదే. ఈ దురదృష్టవంతుడైన బిడ్డ మీద దయను చూపమని, వాత్సల్యాన్ని కలిగి ఉండమని మా అమ్మతో చెప్పండి. మా అమ్మ నాకు ఎప్పుడూ ఆనందమయీ రూపంతోనే కనిపించునుగాక. నేను చాలా ఎక్కువగా భయపడే బిడ్డను. తాను ఏమాత్రం కండ్లు ఎర్రన చేసి చూచినా నాపై ప్రాణాలు పైకి ఎగిరిపోతాయి. అందువలన తాను ఆనందమయ్యై నాపై ప్రేమను, ఆదరణను చూపమని మా అమ్మ చెంత ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రేమయే నన్ను పిచ్చివానినిగా చేసింది. బాబా ఎన్నాళ్లకు ఒక్కసారి మీ దర్శనం కలుగుతుందో చెప్పండి. మా గోష్ఠబాబాను మరలా పొందగలుగుతామని ఆశ ఏమాత్రమూ లేకపోయాను. కానీ మీ దయవలననే మరలా పొందగలిగాము. అమరనాథుడు ఆయనను తన చంకనెత్తుకొని తీసుకుని వెళ్ళి దర్శనమును ప్రసాదించాడు. అలాగే కాకపోతే బలహీనమైన ఆయన శరీరం అమరనాథ క్షేత్రం వరకు కూడా వెళ్ళగలిగేదే కాదు. ఏది ఏమైనా మీ దయ అపారమైనది. ఆ విషయం ఇప్పుడు బాగా అర్థమైంది. గోష్ఠబాబాకు మరలా ఆరోగ్యం చిక్కింది.
ఇక ఏ విధమైన చింత లేదు. నా సోదరుడైన శ్యామ్కు శ్రీయుక్త నందలాల్ పాల్ గారి జ్యేష్ఠపుత్రుడు నా ప్రేమను అనురాగమును తెలియచేయండి. నందలాల్ పాల్ గారిని మరికొన్ని రోజుల పాటు ఇక్కడనే ఉంచుకునేందుకై ప్రయత్నిస్తున్నానని శ్యామ్తో చెప్పండి. అయినా ఆ ఇచ్ఛామయుడు ఏమి సంకల్పిస్తున్నాడో తెలియకుండా ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. బాబా, నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నా ప్రేమానురాగములను అందించండి. వారంతా ఎలా ఉన్నారు? తమవాడే అయిన ఈ పేద అన్నను వాళ్ళు మరువకుందురుగాక. వాళ్ళందరినీ చూడాలనే కాంక్ష పెరుగుతూ ఉన్నది. ఎన్నాళ్లకు చూడగలనో తెలియకుండా ఉన్నది. నరేష్ బాబాకు ఠాకూర్ హరనాథుని అల్లుడు రాయమతి భర్త మా అందరి ప్రేమానురాగములను తెలియపరచండి. వారి తాతగారితో పాటు ఠాకూర్ హరనాథుని జ్యేష్ఠపుత్రుడు అనుకుల్ దాదా, ఠాకూర్ అన్నగారైన శివనారాయణ గారి పుత్రుడు గోకుల్ కూడా అమరనాథ దర్శనం చేసుకుని ఆపదలు ఏమీ లేకుండా క్షేమంగా తిరిగి వచ్చారు. ఇది కేవలం సత్సంగం యొక్క ఫలితమే. బాబా, దయ ఉంచమని తమకు నివేదిస్తున్నాను. మీ ప్రేమకగు హర. కుసుమహర కుసుమహర కుసుమహర.